సార్ ఓకే సార్ ఐల్ బి దేర్ సార్. అరే ఈ ఆఫీస్ వాళ్ళది టార్చర్ అయిపోయిందిరా నాయన నాకైతే. మానే అన్న అయితే మహా అయితే ఏం చేస్తారు, జాబ్ వీకి జైల్లో పెడతారు అంతే కదా. నన్ను జైల్లో ఎందుకు పెడతారా? అరే నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటాను నాన్న ప్లీజ్. నేను ఎక్స్ట్రీమ్స్ తట్టుకోలేకపోతున్నా. రక్తం ఏంట్రా? అరే నోటిందా రక్తం ఉందిరా ఆడికి. అరే బ్లడ్ రా. అరే శంకర్ వాడిని తీసుకోవరా ఫస్ట్. అరే బ్లడ్ అరే చెప్పినాననే వాడికి ఓపెనర్ ఉందని. వాడి ఎత్తులకు పోయి ఇట్లా తీసిన బియర్లు చిగురు పోయింది. చిగురు బౌడేంద్రా? అరే హాస్పిటల్ తీసుకెళ్ళండి రా అండి. చిగురు బోనియా బలపు తేనియా. అరే ఏం సినిమా రా అది? ఏందిరా పాట్ బ్లడ్ వస్తుంటే పాటలేందిరా? ఇంత వైల్డ్ గా తయారైందిరా మీరు. హాస్టల్లో రోజు అయితే ఆపే వీడియో రెడీ. నేను స్నానం చేయాలి బాయ్. హలో 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 ఏంటి ఏ సొప్పు కుంకుడుగాయ రసం రా, నీకెందుకు పెట్టే. సిగ్గు ఇడే జరగలా అసలు. రే 3 years అవుతుందిరా ఇంకా ఆ పిల్ల పంచాయతీనారా? పంచాయతీ ఏందన్నా? లవ్ అన్నా. బొంగులో ఆమె నవలాగా చేస్తుంది ఈడు అవుతుండు. అవలగం చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటదేమో ఈడి గర్ల్ ఫ్రెండ్ లెక్క. మధ్యలో నా పిల్ల ఏం చేసిందే? వాళ్ళు అన్ని మాట్లాడుతుంటే సైలెంట్ కూర్చుంటావేంట్రా? ఏమనవా? అన్నా నీకు ఎట్లా చెప్పాలి అన్న, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న, తెలుగు మీడియం. అట్లాంటి ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆల్ ఆన్ బోర్డ్ అని మాట్లాడానన్నా. ఏ వర్డ్ ఫర్ ఏ డే అని నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పిందన్న ఆ పిల్ల. ఆఫ్టర్ 3rd year అన్నా 6th semester 16 పేపర్లు వెనకాలేసి కూర్చున్నాను నేను. ఒకరోజు ఫోన్ చేసి, అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు. అబ్జర్వ్ చేసిండ్రా మామ, మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రావు షికాల్ అంకుల్. ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు, అన్నీ క్లియర్ చేసి అని చెప్పింది మామ. దెబ్బకి దీనమ్మా 16 పేపర్స్ ఆల్ క్లియర్, ఆల్ అవుట్, గుడ్ నైట్. మోసం చేసే పిల్ల అయితే అని ఎందుకు చేస్తుందన్నా? అసలు ఏమని ఇడిచానా? నాకు ఆ అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా మామ? ఐ లైక్ ద వే షీ లైక్స్ మీరా. వెనెలా లైక్స్ డిడి. అరే డీడీ మామా సారీ మామ, నేను ఏదో అనేసిన మామ, సారీ మామా ఓకే మామా, నాలో డెప్త్ నీకు తెలియదు మామా. ఇట్స్ ఓకే మామా సారీ మామా, నువ్వు ఇన్ని రోజులు ఫోన్ సెక్స్ చేసినావు అనుకున్నాను కానీ. మామా నీకు నేను వచ్చిన తెలుసు కదా మామా. ఏ అంతా పోనీరా, ఈరోజు రాత్రి అమ్మాయిని కలవాలరా నువ్వు అంతే. ఎట్లా మామా? ఒక ప్లాన్ ఉంది మామ, క్రేజీ ప్లాన్ ఉంది. రే ఏం చేయబోతున్నారా? లడ్డుగాడు అందరూ తాగేసి లేడీస్ హాస్టల్కి వెళ్ళారా? లేడీస్ హాస్టల్ కిందకి వెళ్ళారు. గైస్ వాడు అమ్మాయికి లత్కోర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎస్ ఆ గిఫ్ట్ దొరికితే మనకు అమ్మాయి దొరికినట్టే. మీ ముగ్గురు అటు, మేము ముగ్గురం ఇటు. ఏ హాయ్. హాయ్, ఫోన్ చేసావా? తర్వాత చేస్తా. Didi, what are you doing here? ఐ వాంట్ వెనెలా. ఐ నీడ్ వెనెలా. Didi, get out. వెళ్ళు. ఓ మై గాడ్ ఇట్స్ డార్క్. Hey, hi. Hi. How are you? I'm good. How are you? I'm good. Hey, ఎవరిదిను? నా ఫ్రెండ్. What? తనకు కొంచెం సిగ్గు ఎక్కువ. Oh, okay. Bye. Take care. Sure. You go. Bye. తను వెన్నెల కాదు. Didi ఇక్కడి నుంచి వెళ్ళిపో. No. Didi, no. వెనెలా. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఏం చేస్తున్నా? ఒక్క సెకండ్ లైన్లో ఉంది బేబీ. హాయ్ రోషన్, 2 hours అయింది నీతో మాట్లాడి. ఎంత మిస్ అని తెలుసా? మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దు అన్నారు. మోసం చేసి హాయ్ బేబీ.
మా నాన్న కాల్. వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి, వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా. అమ్మో లోదొస్తులు. ఏ దొంగ ముత్త ఇప్పుడు వద్దు, మనం కలిసినప్పుడు పెడతా. దొంగ పుట్టించేదాకా వదలం. ఇంత వైల్డ్ ఉన్నారు ఏం రా అమ్మాయిలు ఇక్కడ. మనమే బెటర్ రా మనవారు. గర్ల్స్ హాస్టల్లో నేను కొట్టే వాళ్ళే లేరు. గర్ల్స్ హాస్టల్ ఏముందే, మన కాలేజ్ మొత్తానికి కార్డ్స్ లో తోపుగాడు అని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు. ఆడొచ్చిన మనల్ని పీకెద్దేం లేదు. Can you please get up? వేయండి. ఏ బర్త్వే నువ్వు మమైత్ ఖానా? షేక్. ఓకే. ఇది ఎడికిన షో డూప్లికేట్ ఇది రాంగ్ షో అది. ఏంటి రాంగ్ షో? నువ్వు ఫస్ట్ ఆట ఆట నేర్చుకో, ఆ తర్వాత మాట్లాడు. నాకు నేర్పిస్తున్నావు నువ్వు గేమ్. నువ్వు నాకు నేర్పిస్తావా? టోటల్ కాలేజ్ లో నేనే తోపుని ఏమనుకుంటున్నావు? రాంగ్ షో కొట్టి తోపంటున్నావు. ఏంటి బెంచ్ ఎక్కుతున్నావు? భయపడతా అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నా నాకు? హే డిడి, అక్కడ లడ్డుగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? రేయ్ తప్పైపోయింది ఒప్పుకొని సారీ చెప్పాలండి. సారీ సార్. రండి, నేను చెప్పడం మీరు వెళ్ళిపోవడానికి ఎగేసుకొని నుంచోండి. ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మహా అయితే ఏం చేస్తారు సార్? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు, అంతే కదా. గల్లంత చేస్తామా? మేమెంత చేస్తాంరా? అరే ఆయన పోలీస్ అనగా జస్ట్ ప్రిన్సిపల్ అంతే. జస్ట్ ప్రిన్సిపాలా? రే మీరు అసలు మామూలు కాదురా. అందుకే మీ పేరెంట్స్ని పిలిపిస్తున్నా. పేరెంట్స్ సరే చిన్న చంపేస్తావా అండి? అట్లా కాదు డీడీ, ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన ఏదో రకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా? నన్నేలా అంటే మా సార్ని అంటున్నావు సార్ నువ్వు? లేదు సార్, మిమ్మల్ని కదా సార్, మీరేమనుకోకండి సార్. నన్ను కాదు అట్లే, నన్ను కాదు సార్ నా కొడుకు చాలా మంచోడు సార్. అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్. సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్. తాగిన ప్రతిసారి దాని లింకు తీసి ఇగో గీ ఉంగరం చేశాడు సార్. అంకుల్, మీ వాడిని నన్ను చెడగొట్టేది. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. దొంగసారా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్. హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే. గంజాయి మస్తు ఉంటుంది డాడీ. యో ఎన్నిసార్లు కొడతావ్యా? వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట కొట్టు కొడతానే ఉన్నావా? రై పంపించో. సరే ఇక వీరికి నాకు ఏం సంబంధం లేదు, మీరే ఉంచుకోండి. ఉంచుకోండి సార్, మీరే ఉంచుకోండి. ఉంచుకోండి సార్, మీ దగ్గర పెట్టుకోండి. ఉంచుకోండి. ఏంట్రా మీ నాన్న అతను? అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడేంటి? 11:30 క్లాస్ బస్ ఉంది సార్. సారీ గైస్.
ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ యాన్యువల్ డే వస్తుంది. అరే ఫెస్ట్ అంటారా? కాలేజ్ ఫెస్ట్ వస్తుంది. ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను. ఈ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు. కానీ వాటన్నిటిని అధిగమించాం. నా ముద్దు పేరు పెట్టుకున్న కాతిరెట్టి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. ఫైనల్గా మా గోల్ రీచ్ అయ్యాం. 2 ఫుల్సేగా. ఎవరు చెప్పారా నీకు? నిన్న ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. అవునరా, తాగినాం. నైట్ ఆల్కహాలిక్స్, మార్నింగ్ వర్కాలిక్స్ రా మేము. అయితే ఏంది ఇప్పుడు? మామ డెడికేషన్తో ఎందుకు చోకే మామ. కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య, అనురాగ్ మీరు సార్ల సంకల్ నాకుతారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ. టీచర్స్ పపెట్స్. మనోజ్, లడ్డు. మామ మీ ఇద్దరు కల్చరల్స్ మామ. మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. ఓకే? మై 2 బ్యూటిఫుల్ రోజెస్. రిసెప్షన్ బ్యాచ్. రోజ్ ఫ్లవర్, రోజ్ వాటర్. ఓకే, థ్యాంక్ యూ. మై ట్రెజర్స్. సైడ్ ప్లీజ్. జెన్నీ, అశోక్ మై ట్రెజరీ కమిటీ. మామ జేసీ కాలేజ్ వాళ్ళు మనం ఒకే రోజు యాన్యువల్ డే పెట్టుకున్నాం మామ. వాళ్ళకి కాలేజ్ ఫండ్ ఉంది మామ. మన దగ్గర ఏమో లేవంటే ఎట్లా సార్? ఆ జేసీ కాలేజ్ వాళ్ళు మనం ఒకే రోజు పెట్టుకున్నా సరే లేవు సార్. ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సరిగా? స్పాన్సర్స్ ఎత్తుక్కోండి. మన సిఎస్సి సీనుగాడు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ. అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవా, అంతే. మేము చూసుకుంటాం కానీ నువ్వు వెళ్ళరా. మేము ఓకే 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 మామ. లడ్డు మామ లిస్ట్ ఇచ్చేసే. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గెట్ టు వర్క్. మనోజ్ గారి లైఫ్లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా. శృతి, రే మనోజ్. రే మనోజ్, హాయ్. అసలు ఏమైపోయావు? బతికే ఉన్నావా? కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై అయ్యలేదు. నువ్వేంటి ఇక్కడ? సింధు పెళ్ళనమాట. ఎందుకు లేట్ అయింది? సంబంధం దొరకలేదా? అవునులే, మీ అక్కని అంత అందంగా ఉండదు కదా. నువ్వు అసలే మారలేదురా. మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్. I'll have one. Cafe latte with extra froth. 2 sachets of brown sugar. మేడం కి వేడిగా నచ్చదు. Get it lukewarm. లుకోమస్. Lukewarm. Am I right, Shruti? లేదురా, I stopped drinking cafe latte. Now I'm having black coffee. I'll have a black It's coffee. a good choice. బ్లాక్ కాఫీ. నాకు మసాలా చాయ్. ఇట్స్ గుడ్ చాయిస్. టేస్ట్లు మారిపోతే మనం ఏం చేస్తాం? హ్యావ్ ఇట్ స్లోలీ. గుడ్. ఏమైంది? ఏం లేదు, మా అమ్మ గుర్తొచ్చింది. ఐఎమ్ సో సారీ. ఆంటీకి మా అమ్మకి ఏం కాలే, జస్ట్ కాకినాడలో ఉందంతే. అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా. అమ్మ మీద జోక్లేస్తావా? నో 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 నో. ఒకసారి తల్లిని చూడు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఇది లేదు. తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళలేదు. ఎత్తులో పెరిగావు ఇంకా తినడం రాదు. ఏంట్రా ఏంట్రా ఇలా మూత పంట చేసుకుంటా అంటే బుద్ధకంటే పూసుకుంటున్నావు. నువ్వు చెప్పినట్టయిందమ్మా. డెస్టినీ మా ఇద్దరిని కలిపింది. ఐ లవ్ యూ మా. ఐ లవ్ యూ. ఓకే, తింటా. మావా, మనం మనోజ్ గడు పోర్లేంటే పడతాడు, పోరబోగు నా కొడుకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మావాడు. అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు. నిజంరా. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసిండారా అమ్మకి ఇట్లా? మనతో ఏమైతుందరా? నో 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 నో. ఫోన్ ది, అమ్మకి ఫోన్ చేయి. నేను చేయి చేయి చేయి. ఏ మా అమ్మ ఫోన్. అమ్మ నువ్వు ఇప్పుడు ఫోన్ చెప్పితే హట్ అవుతా. ఫోన్ చేయి. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయదురా మా అమ్మ. Speaker. చూపిస్తా. ఏ ఆగరా చూపిస్తా అంటున్నా. ప్రేమ చూపియాలి మావా. స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ. హలో లడ్డు. మా చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు. ఐ లవ్ యూ మమ్మీ.
ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. ఏం చెయ్యద్దే? పుట్టి 20 ఏళ్ళైంది. ఇయ్యాల నాకు ఐ లవ్ యు చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. నీ అమ్మ రెండు నిమిషాలు మంచి మాట్లాడుతానే నీతోని నువ్వు అంటే ఏమయ్యో? వాని కొడుకు మళ్ళీ అరే నీకు మమ్మ ఉంది కదరా, నీకు ఫోన్ ఉంది కదా, నన్నెందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు? మామా స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా. పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్. కాలేజీలో ఏ పొరన పటాయించుంటాడు, కడుపు చేసి ఉంటాడు. నీ ముఖం వానికి అంత సీన్లెత్తి. అగో వానికో పిల్ల దానికో కడుపు. ఏంటి ప్రాబ్లం? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? సార్ మీరే కొంచెం మాట్లాడి. ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది, అవును వాళ్ళు ఇష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్రోకర్ అవ్వమంటావా? చెప్పు దిగిపోద్ది. ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతున్నాం, ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా? స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు, సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం. వెళ్ళండి. ఈ పెద్దోళ్ళు మన ప్రేమను ఎప్పుడూ ఒప్పుకోరు. పద డార్లింగ్, మనం లేచిపోదాం. వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్లో ఎవరు చెబుతారా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. బాగుందమ్మా. నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. అదే బాగుంది. పోనీ ఇప్పుడు చెప్పు. స్పాన్సర్స్ నే చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాను సార్. పిలువు. ఎవరు సార్ ఇంతకీ స్పాన్సర్స్? ఏంద్రా చీటింగ్ నీ అమ్మ? చీటింగ్ ఏంట్రా చీటింగ్? అంత గిటి కొడతారా? అరే పిచ్చోడు వాళ్ళ 2 పాయింట్స్ విన్ అయితే అరే మీటింగ్ పోరా నీ అమ్మ తొడిగాల్ని ఆడ. అరే లడ్డు ఇంకోసారి ఆడకరా వెళ్తావు. హే జెనీ ప్రెస్ ద లార్డ్. ఏ వాట ఆడతారా మీరు? మిస్టర్ అశోక్ కుమార్, ఈ 23rd జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డేకి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. అశోక్, స్పాన్సర్స్తో మీటింగ్కి టైం అవుతుంది, పద వెళ్దాం. సినిమా రిలీజ్ అయిందంట, పద వెళ్దాం. సినిమా? స్పాన్సర్స్తో మీటింగ్ కదా, ఒకే ఒక్క గేమ్ ఆడేసి వస్తాం చెన్ని. మా ఫెస్ట్కి 40 lakhs ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హల్లెలూయా జెన్నీ, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు జెన్నీ? స్పాన్సర్స్ వచ్చేసారు, 40 lakhs సింగిల్ పేమెంట్ క్లోజ్ చేస్తారు. ఆడు పైసలు ఇచ్చుడేంది? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. 40 lakhs ఎవరిచ్చారు? పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట, వాళ్ళ ఫోటోలు ఇక్కడెక్కడ ఉండాలి. అదిగా అశోక్ ఇండస్ట్రీస్, అశోక్ ఫార్మస్యూటికల్స్, అశోక్ ఎస్టేట్స్. అశోక్ ఆ లైఫ్లో ఏం జరిగింది నాకు చెప్తాడు రా. అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్. అందరికీ క్లారిటీ ఇచ్చానా? అరే వాడు మొహం చూస్తే అర్థమైతే అరా, వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైందిరా వాడు రిచ్ అని. నువ్వు ఉండులడ్డు మామ, నువ్వు నీ గుడ్డుగోలా. ఏం మాట్లాడవేంది అశోక్? ఏం చెప్పమంటావు రా డీడీ? నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నా వల్లే. ఆ తర్వాత ఎవరు నా లైఫ్లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా, అందరు ఇంతేమో అనుకున్నా. కానీ ఒకరోజు ఈ టీడీ గాడు. అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. నన్ను నాకే గుర్తు చేశాడు రా, బియర్లు కొని ఇచ్చాడు రా నాకు. ఆడు టీషర్ట్ మీద జాకెట్ వేసుకుంటే డబ్బు నోడారా? పాప అనాథరాడు, ఆడెప్పుడు డబ్బులు అడుకు. దా ఉన్నాయి పా, ఇరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేసి ఉంటారా డీడీ? అన్నను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడు. వద్దు బాయ్ మామ, తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి. సరిపెట్టు. బుజ్జి కదా. అయిందా? వెళ్ళు. జెన్నీ నాకు పరిచయమైన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు, ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరందరూ నాకు దొరికారురా. నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు. అశోక్ 8,340. ఏంట్రా అది? నువ్వు కోటీశ్వరుడు కొడుకని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు. బడిది పావలా కూడా
ఏంది లడ్డు మా వీడు ఏ జెన్నీ ఇస్తాడు రా జెన్నీ ఇప్పుడు ఏమైంది జెన్నీ అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓ ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు. కానీ నీ గురించి నాకేం తెలీదు. అందరూ నేను ఒకటేనా? అలా కాదు జెన్నీ. ఇట్స్ నాట్ ఓకే.